విద్యా సంస్థ ఒక ఉపాధ్యాయుడిలో కనుక సంస్కారం కొరవడితే ఆయన చూసి ఏం నేర్చుకోవాలి? మనం మా నాన్నలాగా ఉండాలి, మా మాస్టర్ లాగా ఉండాలనుకుంటాం, మా అమ్మలాగా ఉండాలని ఆడపిల్లలు ఇట్లాగా. కానీ వాళ్ళ దగ్గరే సక్రమంగా లేకపోతే వ్యవస్థ నాశనం అవుతుంది. ఇప్పుడు విద్యా సంస్థ నడుపుతున్నది గీతం. వాళ్ళే కబ్జా చేసి రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఆ కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటే అంతకంటే నీచం మరొకటే ఉంది. ఇంకా వాళ్ళు సమాజానికి నేర్పే నీతే ఉంది. కేవలం కార్పొరేట్ బ్రాయిలర్ కోళ్లను పెంచడం తప్ప. అదే గీతం రాజకీయ పలుకుబడి లేకపోతే తెలంగాణలో సాధ్యమయ్యేదా? 118 కోట్ల కరెంటు బిల్లులు ఎగ్గొట్టారట, చూసట. ఇవ్వమంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు మీరు కట్టాల్సిందే అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ముందు ఇమీడియట్ గా 15 కోట్లు కట్టండి, మిగతాది దశల వారీగా కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ఫైనల్ గా ఎంత కట్టాల్సి ఉంటుంది అన్నటువంటి తెలుస్తామని చెప్తుంది. ఓవరాల్ గా గీతం యూనివర్సిటీ ఇట్లాగా ఇక్కడేమో బిల్లు ఎగ్గొడతాయి. మరి ప్రభుత్వాలు ఎట్ట చూస్తాం? మనకేమో కరెంట్ ఒక్క నెల బిల్లు కట్టకపోతే 2 నెలలు ఫీజు లాక్కెళ్తారు. మరి వీళ్ళకి ఎట్టా వదిలేశారో అర్థం కాదు.